హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బీరకాయ తొక్కుతో పచ్చడి అద్దిరిపోయే టేస్ట్తో రైస్లోకి కొంచెం నెయ్యి వేసుకొని చట్నీ వేసుకొని తింటే అమోఘం. మీరు ట్రై చేయండి, తప్పక ఆ రుచిని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ముందుగా ఎవరైతే నా ఛానల్ని విజిట్ చేశారో వాళ్ళు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న బీరకాయ తొక్కును వేసుకోండి. బాగా అటు ఇటు టర్న్ చేస్తూ వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఒక బౌల్లో పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ అదే బాండీలో ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి. ముందుగా వేసిన ఆయిలే కొంచెం మిగిలి ఉంటుంది. తర్వాత 3 కారం పచ్చిమిర్చి వేసుకొని, తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వేయించుకొని ఇలాగ పక్కన పెట్టుకుందామండి. తర్వాత అదే బాండీలో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపగుండ్లు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జారీ తీసుకొని ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న బీరకాయ తొక్కును వేసి, ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న మినపగుండ్లు శనగపప్పు కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఇలా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోండి. తర్వాత అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకొని వేయించుకుందాం దూరగా. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, 4-5 కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి వేసుకొని పోపును తీసుకొని చట్నీలో వేసుకుంటే గ్రీనిష్గా కలర్ఫుల్గా చాలా బాగా కనబడుతుంది. టేస్ట్ కూడా అంతే బాగుంది. రైస్తో సర్వ్ చేసుకొని కుమ్మేసేయండి.